దేవుడు ఘంటసాల మండలం, శ్రీకాకుళం పరిసర ప్రాంతంలోను, మరి ముఖ్యంగా సూరపనేనిపాలెము ఈ యొక్క ప్రాంతంలోను ప్రేమించి 2026 సంవత్సరంలో ఈ యొక్క గొప్ప సభలను ప్రభు అనుగ్రహించారు. నిన్నటి దినమున జరిగిన ఈరోజు జరుగుతున్నటువంటి సభలను ప్రభు ఆశీర్వదించారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ప్రాంతంలో ఉండి ఇప్పటి వరకు అద్భుత రీతిగా జరిగించారు. ముందున్నటువంటి సమయమును కూడా ప్రభు ఆశీర్వదించి సిద్ధపరచున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. కృప కనికరము కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ పిల్లలముగా నీ పరిశుద్ధ పాద సన్నిధానములో ప్రభు ఈ రాత్రికాల సమయంలో తగ్గించుకొని ప్రార్థిస్తున్నాం. ప్రభు సిబిసిఎన్సి బాప్టిస్ట్ చర్చ్ వారి ద్వారా ప్రభు నిన్నటి దినమున ఈరోజు దినమున ప్రభు మీరు నిర్వహిస్తున్నటువంటి ప్రభు ఈ యొక్క స్వార్థ సభలను మీరు ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మంచి వాతావరణం ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ పరిశుద్ధాత్మ కాపుదల నుంచి ప్రభువా ఇప్పటి వరకు జరిగినటువంటి ఆరాధన అంతటిని, క్రమమంతటిని మీరు దీవించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, పాటల ద్వారా మరి ముఖ్యంగా నీ నామమును స్తుతించబడటానికి కృపను అనుగ్రహించారు. ప్రభువా, మరి నీ యొక్క మాటలను తెలియచేయటానికి నీ దాసులు రాబోతుండగా ప్రభువా మీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపి ప్రతి ఒక్క హృదయమును కదిలించేటువంటి వర్తమానమును వారి ద్వారా అనుగ్రహించండి. ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా ప్రభువా తమ యొక్క జీవితములను మార్చుకొనున్నట్లు ప్రభువా నీ యొక్క చిత్తమంతటిని గ్రహించి తండ్రి నీ ఉద్దేశమును నెరవేర్చేటువంటి వారుగా ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రభువా తండ్రి, మరి ముఖ్యంగా ప్రభువా ఈ యొక్క ప్రాంత ప్రజలతో మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు, ఏమేమి తెలియచేయదలుచుకున్నారో ప్రభువా, మీరు ఎలా ఉండాలని మీరు ఆశిస్తున్నారు, ప్రతిదీ కూడా మీ ఉద్దేశమును బయలుపరచండి. ప్రభువా, ఇంత దినములలో చివరి కాలంలో జీవిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబము కూడా, ప్రతి ఒక్కరు కూడా ప్రభువా రాత్రికాల సమయంలో ఈ యొక్క సువార్త సభల ద్వారా నీ సన్నిధానమునకు నడిపించబడినట్లు, నీ వైపు తిరుగునట్లు ఆశీర్వదించి నడిపించండి. ప్రభువా, నీ మాట ప్రతి ఒక్క హృదయంలోనికి వెళ్ళి హృదయంలో నీకు విరోధమైనటువంటి వాటిని దూరపరచు. ప్రభువా తండ్రి, ప్రతి హృదయము కూడా నీకు లోబడినట్లు ఆశీర్వదించి నడిపించండి. ప్రభువా, సువార్త పరిచయాల నిమిత్తం ప్రభువా మరి బిడ్డలు అర్పించినటువంటి అర్పణలను మీరు ఆశీర్వదించి అంగీకరించండి. తండ్రి, గుప్పిలి ఇప్పిన వారందరికీ 60 100 ప్రతిఫలం అనుగ్రహించండి. ప్రభువా, ఈ పరిచర్యలో ఘనమైన పాత్రలుగా వాడబడినట్లు ఆశీర్వదించండి. ప్రభువా, ఇంకను ప్రభువా వాక్యంలో విప్పి ప్రభువా ఈ యొక్క పరిచర్యల నిమిత్తం తండ్రి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలను అనుగ్రహించి నడిపించండి. ప్రభువా, సహకారులుగా ఉంటున్నటువంటి ప్రభువా ఈ యొక్క దైవజనులందరినీ, సంఘములను, కుటుంబములను ఇంకా మీరు ఆశీర్వదించి నడిపించండి. ఏ విధమైన ఆటంకములు లేకుండా ముందున్నటువంటి క్రమమంతటిని కూడా ఆశీర్వాదకరముగా మార్చి నడిపించి ఈ కృపలో వర్ధలు చేసి నీ నామమునకు మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అన్న. చాలా షార్ప్గా అనుకున్న సమయానికి దైవజనులు మన మధ్యన ఉండి దైవ వర్తమానం అందించబోవచ్చు ఉండగా దయచేసి ఆ రోడ్ల పైన ఉన్న వాళ్ళందరూ అటు ఇటు ఎవరూ తిరగదు. దయచేసి అందరూ కూడా మీ కొరకే చక్కగా చైర్స్ వేయబడ్డాయి. ప్రాంగణం చక్కగా చల్లటి వాతావరణంలో దేవుడు ఈ వెలుగు కాంతిమయమైన చక్కటి సౌండ్ సిస్టమ్ లైటింగ్ మధ్య దేవుని యొక్క వర్తమానం అందించడానికి దైవ సేవకులు మన మధ్యకి వచ్చి ఉండగా దయచేసి అందరూ కూడా త్వరగా అక్కడ వాలంటీర్స్ మీద దయచేసి అక్కడ బైకుల దగ్గర అక్కడ నుంచున్న వాళ్ళందరినీ కూడా ఇటు పంపించేసేయండి. అందరూ వాక్యమే వినాలి. బ్రతికించే వాక్యం, స్వస్థపరిచే వాక్యం, మనం శ్రేష్టమైన దేవుని మాటలు వినడానికి స్థలంలోకి వచ్చి ఉండగా స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సమయమందు దైవజనులు సేక్రెడ్ పాస్టర్ గారు మరి ముందుగా ఈ ప్రాంతంలో తను సేవ ప్రారంభించి దాదాపుగా 20 సంవత్సరాలు గడిచింది. మరి ఈ ప్రాంతమే కాకోకుండా దేవుడు దైవజనులను ప్రేమించి
మరి 10 ప్రాంతాల్లో మందిరాలని స్థాపించడానికి, సువార్త సేవా సంఘాలు స్థాపించడానికి బలపరిచి ఉండగా, మరి ఈ సమయం ముందు ఒక 2 నిమిషాలు మాటలు పంచుకున్న తర్వాత మరి దైవజనులకి సమయం అప్పగించుదాం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరి మనం ప్రేమతో ఆహ్వానించగా వచ్చినటువంటి దైవజనులు మరి రమేష్ అయ్య గారికి నా ప్రభు పాట వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని తన మహాకృపను బట్టి ఏలుపుండైనా నన్ను దేవుడు ఈ ప్రాంతానికి నడిపించి, ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలో, ఈ గ్రామ ప్రజలు నా ఎడల చూపిన ప్రేమ, ఆ ప్రేమను నేను వర్ణించలేను. వారు చూపిన ప్రేమను బట్టి, ఆ దాతృత్వాన్ని బట్టి మరి చుట్టుపక్కల సుమారుగా 10 గ్రామాల్లో సేవ చేయటానికి దేవుడెంతో కృపనిచ్చున్నాడు. మరి ముఖ్యంగా నేను, నా కుటుంబము, సంఘము, ఈ సేవా పరిచర్యలు ఇలా ఉన్నాయంటే కేవలము సంఘము నా ఎడల చూపిన ప్రేమ, ఎడతెగని ప్రార్థన, అనేక వందల మందిని బాప్తిసాలకు నడిపించి రక్షించడానికి ఈ అల్పునైన నన్ను దేవుడు ఈ రీతిగా వాడుకున్నాడు. మరి ఈ సభలకు ఈ విధంగా జరగటానికి దేవుడు ఎంతో సహాయం చేసి, మరి దైవజనులను ఆహ్వానించుకోవడానికి దేవుడు ఎంతో కృపనిచ్చున్నారు. అలాగే మరి ఈ దిన సేవకుని ప్రేమించి నాకు ఇచ్చిన కుటుంబము, మరి దాసురాలు, ఇచ్చిన కుమారుడు, కుమార్తె, మా కుటుంబం 4. దేవుడు ఈ రీతిగా ప్రేమించి సంఘాన్ని, కుటుంబాన్ని ప్రేమించి ఈ రీతిగా విస్తరించడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. మరి ఈ సభలు ఈ రీతిగా జరగటాయి అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా చాలా సహకరించి, ప్రేమించి, పరిచర్య చేసి, గుప్పిళ్ళు ఇప్పటం వల్ల ఈ సభలు ఇలా జరగటానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఇంకా రాబోతున్న కాలంలో మరి ఈ గ్రామంలో నేను వచ్చినప్పుడు నాకు ఇల్లు లేదు. ఆ ఇంట్లో ఒక 4 రోజులు, ఆ ఇంట్లో ఒక 4 రోజులు ఉండేవాడిని. అలాంటిది దేవుడు మా సంఘ బిడ్డలు ప్రేమించి ఒక తలకు వాసం, తల గుంజ, కొంతమంది 4 తాటేకులు అలా తీసుకొచ్చి ఒక చిన్న గది ఇల్లేశారు. దానిలోనే మాకు వివాహం జరిగింది. అందులోనే 2 బిడ్డలనిచ్చాడు. మరి ఈ రీతిగా దేవుడు మరి కుటుంబాన్ని, సేవను, పరిచర్యని దీవించాడు. రాబోతున్న కాలంలో మరి ఇంకా ఎక్కువగా ఇలాంటి సభలను ఏర్పాటు చేసి అనేక మందికి సువార్తను అందించాలని ఆశ, కోరిక. అంతేకాదు సంఘ బిడ్డలు ఎంతో ఉత్సాహం, ఆనందాన్ని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా రాబోతున్న కాలంలో ఇలాంటి సభలు అనేకం జరగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దైవజనులకు అర్పగిస్తున్నాను. చాలా ప్రయాసతో కూడిన దైవ పరిచర్య ఈ ప్రాంతాల్లో జరిగింది. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.